యెస్. అయితే సొసైటీలో ఏదన్నా దారుణం జరిగింది. ఏదైనా చెప్పుకోని సంఘటన జరిగింది. అందులో పిల్లలు మైనర్స్ ఇన్వాల్వ్ అయితే ఇప్పుడు ఒక 30 ఏళ్ల వ్యక్తి అన్నాడంటే వాడిని తిడతారు. చిన్నవాళ్ళు చేస్తే ఆ పేరెంట్స్ ఎలా పెంచారో అన్నదే వస్తది ఎక్కడైనా కూడా. సో, ఆ పేరెంట్స్ ఆ టైంకి అలా చేశాడు, మా పరువు పోయిందని బాధపడతారు గానీ, ఎందుకు ముందుగా వాళ్ళ మీద దృష్టి పెట్టరు అన్నదే నా క్వెషన్. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇక్కడ ఇంతకుముందు రోజుల్లో 10 మంది ఉంటే జాగ్రత్తగా డిసిప్లిన్, ఇప్పుడు ఒక్కరే ఉన్నారు గదా! ఇద్దరే ఉన్నారు గదా! ఇంతకుముందు ఎలా ఉండేదంటే పిల్లాడిని కొట్టినా గూడా, "ఏయ్! నువ్వు ఇంట్లో నుంచి బయటికెళ్ళిపో" అన్నా గూడా, "నేను యాడికెళ్తాను నాన్న, నేను ఎక్కడికెళ్ళను, నేను ఇక్కడే ఉంటా" అనే విధంగా ఉండేవాళ్ళు. ఇప్పట్లో పిల్లల్ని ఏమనబల్లే. పిల్లాడే వచ్చి, "నువ్వు గనక నన్నేదైనా అరిచావంటే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు." "వద్దురా బాబు నువ్వు ఇంట్లో ఉండు, నువ్వు ఉంటే చాలని" చెప్పి వాడికి తెలియని ప్యాంపరింగ్‌తో ఏది కావాలన్నా ఈజీగా ఇచ్చేస్తూ వెళ్ళిపోతూ ఉంటే, దానివల్ల వాడి లైఫ్ కూడా మనం చేసిందే రాజు, నేనే రాణి అని చెప్పే విధంగా చాలామంది అనుకోని ఆ మైండ్ సెట్‌లోకి వెళ్ళిపోయి, క్రమేణా వయసు పెరిగే కొద్దీ ఆ చేతులు దాటి వెళ్ళిపోతున్న టైంలో స్టార్టింగ్‌లో ఆపకుండా, స్టార్టింగ్‌లో ఏం చేయాలో తెలియక సర్లే ఏదో నార్మల్ చేసుకుంటున్నాడని చెప్పి ఆ ప్రేమతో కూడిన, గారాబంతో కూడిన లక్షణాలన్నీ అప్లై చేస్తూ తర్వాత చేయి దాటిపోయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా చాలామంది పేరెంట్స్ నరకం అనిపిస్తున్నారు.